దాని గురించి ఆలోచించడం మానేసింది అసలుకి. కానీ రోజు గడిచే కొద్దీ బాగా అర్థమైంది. అంటే దేవుడు ఏదైనా మన క్షేమాన్ని ఇస్తాడు, కానీ అనుభవపూర్వకంగా రోజు మాత్రం కొద్ది నాకు అర్థమైంది ఏంటంటే, నేను బాబుని అడిగితే ఎందుకు అడిగిన అసలు రెండో దానికి ఎందుకు వెళ్ళాము, సన్నిధికి తోడు కోసం వెళ్ళాము. కానీ బాబు ఉంటే మగవాళ్ళ ప్రవర్తన వేరు, ఆడవాళ్ళది వేరుంటుంది. అబ్బాయిలు ఉంటే ఏం చేస్తారు, అబ్బాయిలు సాయంకాలం అయ్యేసరికి ఫ్రెండ్స్ అది అలవాటు అయిపోతుంటుంది వాళ్ళకి. కొంతసేపు అనుకుంటా, కానీ అమ్మాయికి తోడు ఉండాలన్నప్పుడు ఎప్పుడు అమ్మాయి పక్కనే ఉండాలి అసలు. కానీ వాళ్ళిద్దరూ ఆడుతుంటుంటే అప్పుడు అనిపించింది, ఆ మొగులు ఆడితే మా ఆటలు వేరే, వీళ్ళ ఆటలు వేరే ఉంటాయి. కాబట్టి సేమ్ టైం మేము కూడా ఏమంటారు లేట్గా కావడం వల్ల మగపిల్లగానే సెటిల్ చేయడం కష్టం. అదే ఆడపిల్లలు అయితే వీలైక దేవుడు కృప ఉంటే ఇద్దరు అమ్మాయిలను కూడా పెళ్లి చేసేంత వరకు ఒక 70 ఏళ్ళ ఆయుష్ దేవుడు ఇస్తే ఇద్దరిని కూడా అత్తగారికి పంపించేస్తాం. అదే అబ్బాయి అయితే కాదు, చదువు అని అవన్నీ కొంచెం లేట్ అవుతాయి అసలుకి. కాబట్టి దేవుడు తోడు అన్నప్పుడు తోడు అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ అయినా కొట్లాడుకునే ఏదన్నా చెల్లె, తమ్ముతో మాత్రం అంత అయితే ఉన్నదని నాకు ప్రాక్టికల్గా అర్థమైపోయింది. ఇంకా దేవుడు అందరూ మనకి కూడా దేవుని స్తుతించారు. దేవా మేము బాబు పోయాడు కాబట్టి బాబుని ఆశపడ్డాను, కానీ నాకు మొదటి నుంచి అయితే నాకు అసలు అబ్బాయి అంటే అసలు ఇష్టం ఉండదు. అసలు నాకు మా చెల్లికి ఎందుకో అబ్బాయిలు అంటే కొంచెం టఫ్ అనిపించి నాకు మా చెల్లికి అస్సలు ఇష్టం ఉండదు. 100% ఒకప్పుడు అబ్బాయిలు అంటే ఇష్టం ఉండేది కాదు నాకు. కాకపోతే శాంశేర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు అప్పుడు అబ్బాయి అంటే ఆశపడ్డా, ఎందుకంటే సేవ చేస్తాడని ఆశపడ్డా. అందుకని అప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఏమంటారు, నేను నా డైరీలో ఖచ్చితంగా శామ్యూయల్స్ అనేది ట్విన్స్ అని నేను నా బైబిల్ తీస్తే ఎన్ని చోట్ల ఆ పేర్లు ఉన్నాయో, ఆ పేర్లు చూసినప్పుడు వాళ్ళు లేదు కదా అనిపిస్తుంది. నా బైబిల్ మెసేజ్ రాసుకున్న దానిలో ఎన్నో చోట్ల ఒకరోజు ఎందుకో తీసి చదువుతా ఉంటే చాలా చోట్ల సన్నిధి శామ్యులు ఉన్నారు. సేమ్ టైం ఏమంటారు అపార్ట్మెంట్ అని కూడా రాసుకున్నాను అనమాట. దాంతోపాటు చిన్న తమ్ముడిది కూడా పెళ్లి రాసుకున్నాను. సరే అది 2 అయింది, అపార్ట్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా తమ్ముడు పెళ్లి మాత్రం అది ఒకటి ఉంది. అన్నిలో ఆయన మా వారందరూ రక్షణ కూడా రాసుకున్నా కొన్ని, అదే అన్నీ ఉంటాయి. అది కూడా ఇవి చేస్తే దేవుడు అవి చేస్తాడని విశ్వాసం అంతే. నేను అనుకున్న టైంలో జరుగు కదా అని నేను అనుకున్నది 10 ఏళ్ళ కిందట జరుగుతుంది, ఇప్పుడు ఒక్కొక్కటి కదా. మరి దేవుడు నాకేది క్షేమమో అదే ఇచ్చినందుకు, శామికరించినందుకు దేవుడికి వందనాలు. నాకు ఎందుకంటే మేము ఒకవేళ అబ్బాయిని పెంచడంలో కూడా పెంచడంలో మనం ఫెయిల్ అయితే అమ్మాయిని అబ్బాయినా సరే మనం సఫర్ అవుతాము, సొసైటీ సఫర్ అవుతుంది ఎవరినైనా సరే. ఎందుకంటే ప్రస్తుతం జనరేషన్ బాగలేదు. కాబట్టి మరి దేవుడు మనకి జ్ఞానం నాకు ఇచ్చి, నా భర్తకి ఇచ్చి, 2 పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి నడిపియాలి. అమ్మాయిలకు లోకంలో క్షేమం అనేది రాను ఇంకా తగ్గిపోతుంది. అసలుకి మెయిన్ ఫోన్ వల్ల ఇంకా ఎక్కువైతుంది. ఆ పిల్లలు కూడా భయభక్తులు కలిగి పెరగాలి. అసలు అది నాకు మెయిన్. ఎందుకంటే భయం భక్తి 2 ఉంటే తొట్టిళ్ళకుండా ఉంటారు. అసలు అది పడగొట్టడానికి చూస్తూనే ఉంటుంది, కానీ ఆ భయము భక్తి అనేది మనం పడనీయకుండా మనం కాపాడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ ఆ విధంగా పెంచాలి మేము, వాళ్ళు కూడా పెరగాలని ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా మరి దేవుడు కూడా సొంత ఇల్లు అనుగ్రహిస్తుంటూ వీలైన ఈ మంత్ ఎండింగ్ వరకన్నా అయిపోవచ్చు. లేకపోతే నెక్స్ట్ వీక్ పెయింటింగ్ ఉంది. తర్వాత ఇంకా బాల్కనీ అవన్నీ ఆర్డర్కి ఇచ్చారేమో తెలియదు, మేము వెళ్ళలేదు. కానీ దాదాపు అయిపోతే ఇంకా 99% అయిపోయింది. పెయింటింగ్లో ఒకటి పెయింటింగ్ ఉంటే నాకేంటంటే ఒకటన్నా సేల్ చేతికి డబ్బులు వస్తే బర్త్డే కానీ గృహప్రవేశం కానీ మంచిగా చేయడానికి ఉంటుంది అని అదొకటి అనుకుంటున్నాను. 2 ఒకటేసారి చేస్తే, ఎందుకంటే పనులు ఇవన్నీ చేయాలంటే శరీరం సహకరించదు. అన్ని ఫంక్షన్లు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఆ సపోర్ట్ అన్నది తక్కువ అన్నమాట. అసలుకి నాకు ఉత్సాహం ఉంటుంది కానీ నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి నేను ఈసారి 2 కలిపి కూడా చేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే వంటలు ఉంటుంది, రిసీవింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట, బట్టల హడావి అన్నీ ఉంటాయి కదా. కాబట్టి మళ్ళీ 2 కలిపి గృహప్రవేశం అంటాం, కానీ గృహప్రవేశానికి అన్నది తక్కువ ఉంటుంది మ్యాటర్. వీళ్ళు వాళ్ళేమంటారు, వీళ్ళు క్యాథలిక్స్ కదా, వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. ముందే మాస్ పెట్టించుకుంటారు, ఏం తీసుకుంటారు, మన ఒపీనియన్ అప్పుడు పనిచేయదు. కాకపోతే అంతకన్నా ముందు పోయి ఒకసారి నేను ప్రేయర్ పెట్టుకోవాలని మాత్రం, అంటే బ్రదర్ సిస్టర్ అన్న తీసుకుపోయి చేసుకొచ్చుకుందాం అనుకుంటా. తర్వాత వాళ్ళ ఫాదర్తో పెట్టించుకుంటున్నా లేదా నాకు తెలియదు కదా. నా దానికన్నా ఇప్పుడు మాకన్నా బాగున్నాడు, మావయ్య ఉన్నాడు, వాళ్ళు ఒక మాట అంటే నీకు కాదనకూడదు కదా. అసలు వాళ్ళని కాదని మనం పని చేయకూడదు. పెద్దల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి
ముందు వర్షం పెట్టాను, ఇట్లాగే స్థుతారాధన పెట్టాను. వేటన ఉంది నా పంటలో, మాకు ఇంత వేటన కూడా అసలు ఎక్కువ వేయలేదు. ఆవిడంట్లండి చిన్నదే సప్లై చేసి ఆవిడ చేసింది ఊళ్ళో సర్వాన్ని పులిగారి 80 మందికి. మా అమ్మమ్మ పొంగడానికి వచ్చింది. ఊళ్ళో అన్నీ అసలు ఎంత బాగా తినేలారో. ముందు నేను ఇంట్లోనే వర్షం పెట్టుకుని స్థుతారాధన పెట్టుకుని ఆ మళ్ళీ గృహప్రవేశం. అప్పుడు 4 మేకలు సిఎస్ఐ చేసేది. ఎందుకంటే నేను ఎందుకంటే బ్యాప్టిజం టైంలో కూడా నాకు ఏం తెలియదు. బ్యాప్టిజం అని వాళ్ళే డిసైడ్ చేసేసారు 1 మంత్కి వాళ్ళే. మనమే ఏమి అంటే నాకు ఇష్టం ఉంది నాకు ఇష్టం లేదని ఏం చెప్పలేదు. ఏముండదు అసలుకి. కొన్ని విషయాల్లో ఇంటికి పెద్దలే నిర్ణయాలు అవుతాయి కాబట్టి ఆర్గ్యుమెంట్స్ వద్దు, నాకు డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పేసి నేను కామెంట్ నా భక్తి నేను చేసుకుంటా. వాళ్ళనంటే నేనైతే వాళ్ళనైతే వాళ్ళు వాక్యం అంతా తెలుసుకొని ఒప్పుకున్న రోజే ఇప్పిస్తాను. అది నిజమైందని నాకు తెలుసు. ఆ రోజు వాళ్ళు నడిపించడం నా బాధ్యత కాబట్టి అది నేను తర్వాత కానీ ఏమనుకుంటున్నా నేను ఇప్పించేసాను మన వాళ్ళిద్దరికైనా సరే. అట్లా కొన్ని మనకు అన్నం చేసుకుంటే ఒకటి, వీళ్ళని చేసుకుంటే ఒకటి, ఇవన్నీ నాకు ప్రాక్టికల్ అనుభవం అవుతుంది. ఇంతకుముందు తెలియదు ఇవన్నీ. ఇంతకుముందు అన్ని అనుభవం మొత్తం హాయిగా ఉండేది. ఒక రకంగా ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ స్టైల్ అయ్యేసరికి అదే అంటున్నాను నేను. అదే చాలా డిఫరెంట్. అంటే ఆల్మోస్ట్ క్యాథలిక్స్ మామూలు తమిళ క్యాథలిక్స్ కూడా చాలా ఇది ఉంటారు అసలు. మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే భక్తి అనేది దేవుడు అనే కానీ అంత హిందూస్కే మెయిన్ ఉంటాయి అసలు. అన్నీ అవే ఉంటాయి అన్నమాట కంపల్సరీ. అన్నీ ఉంటాయి మొత్తం. పెళ్ళి అయినా సరే మొత్తం తలంబ్రాలు ఉంటాయి, సారీ అన్నీ ఉంటాయి సేమ్. ఒక జస్ట్ వాక్యం అంత ఫాదర్ వాక్యం చెప్పేది అంతవరకే డిఫరెన్స్ అంతే. కానీ ఆధార్లో కూడా తెలుసా పెళ్ళిళ్ళు కూడా మనం ఇప్పుడు రేపు మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ అన్నీ అంటే అప్పటి వరకు నేను అనుకుంటా కదా అందరూ పెద్దవాళ్ళంతా లేట్ అయి పుట్టిండ్రు కదా ఉండరు అన్నమాట. అట్లా అన్నీ చేస్తారు కాబట్టి నాకు ఏదైనా దేవుడైతే నాకైతే నన్ను ప్రత్యేకంగా వాక్యంలో నేను నిలిచి ఉండాలన్న దేవుని చిత్తం కాబట్టి నాకు అవన్నీ మా అమ్మ వాళ్ళ ఆటంకం లేకుండా అవన్నీ లేకుండా నన్ను సపరేట్ చేసుకున్నాడు దేవుడు. అందరి బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు ఇప్పుడు గ్రూప్ అని పరిచయం లేకపోయినా, ఒకవేళ నేను శాంశుభద్ర దగ్గరికి పోకపోయినా కానీ నాకు ఇంత మిస్సింగ్ తెలియదు. నేను అక్కడే ఉండిపోయి అక్కడ స్టక్ అయిపోయేదాన్ని. వాళ్ళు అక్కడ నిలిచేదాన్నా లేకపోతే వెనక్కి వెళ్ళేదాన్ని కూడా నాకు తెలియని పరిస్థితి అన్నమాట. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి ఇక్కడ దాకా నన్ను నడిపించుకొచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏదొచ్చినా సరే దేవుడు మాత్రం తన సహాయం చేస్తూనే నడిపిస్తున్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. మా చీర సంగతికి వచ్చేసరికి చీర కొనుక్కొచ్చిన తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత బరువు అనిపించింది. ఏంది ఇంత బరువు ఉందని చెప్పేసి కొలత పెట్టేస్తే చీర కన్నా 1 మీటర్ ఎక్కువ ఉందన్నమాట. అది అనుకున్నా ఎప్పుడు నేను ఏది కొనుక్కున్నా కానీ మా సన్నిధికి మ్యాచింగ్ వెళ్తుంటేవా అందుకనే షాప్ లేకపోతే అసలు ఇవ్వడు కదా. అసలు ఆల్మోస్ట్ ఇబ్బంది ఇచ్చేదానికైనా చీర తప్పిస్తాడు కదా. నాకు చీర బ్లౌజ్ గాంగా 1 మీటర్ ఎక్కువ కొలత పెట్టేస్తే అందుకని మా సన్నిధికి మ్యాచింగ్ అన్నమాట. లేకపోతే మా పిల్ల ఏం 1 మీటరు ఎక్స్ట్రా ఉంది. ఆమె ఎప్పుడు చూస్తే ఏం చూస్తుందంటే అమ్మకన్నా మ్యాచింగ్ కావాలా, చెల్లికన్నా మ్యాచింగ్ కావాలా, అది కావాలా నాకు అనుకుంటుంది అనమాట. దేవుడు అట్లా మా ఇద్దరిని సాటిస్ఫై చేసింది. మామూలుగా అయితే చీర నేనేమనుకున్నానంటే గృహప్రవేశం అంటే మన కాడికి ఉన్నప్పుడు పాలు పొంగించేటప్పుడు ఎప్పుడైనా కట్టుకుందాం అనుకున్నాను. కానీ అప్పటికే 2 years ఎంతించి సరే శాంతి పట్టుదే కట్టేసుకుందామని అట్లా అని చెప్పేసి దేవుడు అన్ని విషయంలో నిజంగా చెప్పాలంటే మనం ఆశపడాలి. న్యాయమైన ఆశ ఉండే అది ఎవరికి ఇబ్బంది కలిగే ఆశ. అది కాకపోతే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చాలాసార్లు చేశాను. దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు చేశాడు. ఘనంగా గృహప్రవేశం కూడా మళ్ళీ చేసి అది కూడా నాకైతే లేట్ కాకుండా దేవుడు ఎందుకంటే కొందరు జరిపిస్తే దీన్ని కూడా బర్త్డే మరి ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటేనే బాగుంటుందని దేవుని అడుగుతా ఉన్నాను. దేవుడా నీ పక్షపాతులు కదా, సన్నిధి విషయంలో అన్ని మంచిగా చేస్తావు. ప్రతిదీ ఈ పిల్లకి ఎందుకు ఇంత చేసుకోవాలి దేవుడు
ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇది అలా చేస్తున్నాం అక్కడ ఇంకా ఎందుకంటే ఆ రోజు ఆ టైం చేయాలి. ఇంకోటి థ్యాంక్స్ గివింగ్ ముందు ప్రేయర్ పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకోవడానికి అన్నిటికీ కుదరవు కాబట్టి. ఎందుకంటే మొన్న చూసాం కదా ప్రేయర్ పెట్టుకున్నాను కదా ఉయ్యాల ఫంక్షన్ రోజు, మా వాళ్ళు ఎవ్వరు లేరు అసలుకి. మొగలు ఒక సైడ్ పోయారు, లేట్గా ఆడవాళ్ళు లేట్గా రావడం, దాని విలువ లేకుండా పోయింది. చాలా బాధపడ్డా అసలుకి. నేను 11 గంటలకు బ్రదర్ వచ్చి ఉంటే అందరూ 1 o'clock వచ్చారు, మొగలు ఏమో తాగడానికి వెళ్ళారు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఏంటంటే ఆ రోజు నా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది కాబట్టి థ్యాంక్స్ గివింగ్ పెట్టుకున్నాం, 20 years అయితేనే ఆ ఉద్దేశంతో పెట్టుకుంటే అట్లా ప్రేయర్ నేను అనుకున్నా నాదే తప్పు అనిపించింది. అట్లా పెట్టుకోవడం నాది తప్పు అసలు కదా. వాళ్ళ సంగతి తెలిసి కూడా నేను ఇంకా కొంతమందిని పిలిచిన అట్లా ఉంది, ఇంకా చాలా మందిని పిలిస్తే కూడా అదే వ్యవహారం ఉంది వాళ్ళంతా. దేవుని అవమానపరిచినట్టు అయిపోయింది. వాళ్ళ సంగతి తెలిసి నేనేందుకు దేవుని అవమానపరచాలి, నెక్స్ట్ టైం అట్లా కాకుండా దేవుడితే పెట్టాలి, ప్రోగ్రామ్స్ ఏగానే ఉండాలని చెప్పేసి నాకు అర్థమైపోయింది. దేవుడు అన్ని దానం ఇచ్చి నడిపిస్తున్న దేవుడిని కూడా వందనాలు. మీ అందరికీ కూడా